హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీషో నుంచి కొన్ని ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నానండి. ప్రొడక్ట్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను కిచెన్ వేరు ఇంట్లోకి కావాల్సినవన్నీ బుక్ చేసుకున్నాను. అవన్నీ ఒక్కొక్కటిగా చూపించేస్తాను ఎలా ఉన్నాయో. ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ముందుగా డెకరేషన్ కోసమని నేను వరలక్ష్మి వ్రతంకి కానీ వినాయక చవితికి కానీ లేదంటే మనకు గృహప్రవేశాలు అయినప్పుడు బ్యాక్గ్రౌండ్కి ఇలా కట్టుకోవడానికి ఇలాగా డెకరేషన్ కోసమని ఇది బుక్ చేశానండి. చాలా బాగుంది. ఇది పెద్ద సైజ్ అండి, 8 ఇంటూ 8 ఫీట్. మనకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా బాగుంది. లక్ష్మీదేవి ఫోటో పెద్దది, అమ్మవారి ఫోటో వచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి చాలా ఎక్కువ ఏం లేదు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చాయండి. నేనైతే ఫస్ట్ టైం బుక్ చేశాను, అయినా కానీ ఎలా ఉంటాయి ఏంటో అనుకున్నాను, కానీ వచ్చాక చాలా బాగున్నాయండి. ప్రోడక్ట్స్ చాలా పెద్దగా ఉంది. ఇది వరలక్ష్మి వ్రతం కోసమని బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా బాబుకి బెడ్ మీద టాయిలెట్ పోయకుండా పట్ట తీసుకున్నానండి, చిన్నపిల్లలకి. ఇది కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంది. 2 ప్యాక్ తీసుకున్నాను. 2 కలిసి కూడా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చినాయి. ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం బుక్ చేశాను, ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను, కానీ సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి సోప్ బార్ అండి, కిలో ప్యాక్. ఇది సోప్ ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకుందామని సోప్ బార్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి కిలో ప్యాక్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏముందో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లోకి అండి. మనకు వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ, కూరగాయలకి సపరేట్ ప్యాక్స్ ఇచ్చారండి. కంటైనర్స్ 6 ఇచ్చారు. ఇలా జిప్ లాక్ కవర్స్ 6 ఇచ్చారండి. మొత్తం 12, అవి 6 ఇవి 6. ఇవేమో కూరగాయలకి. ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఫ్రూట్స్ కానీ ఎగ్స్కు కొత్తిమీర కరివేపాకు అలాంటివి ఈ బాక్స్లలో పెట్టేసి మంచిగా చక్కగా పెట్టుకోవచ్చండి. మనకు ఇలా పెట్టుకుంటే చక్కగా కనపడుతూ ఉంటాయి ఇందులో ఏముందని. బాక్సులు కూడా చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 6 బాక్సులు, 6 వచ్చేసి జిప్ లాక్ కవర్స్ అండి, 12. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి. అంటే ఇంకా బడ్జెట్కి తగ్గట్టు క్వాలిటీ ఉందండి. ప్రైస్ ఎక్కువ లేదు, అలానే తక్కువ లేదు, చాలా బాగుంది. చూడండి, మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఏవి పెట్టుకున్నా మనకు ఫ్రిడ్జ్లో కనపడుతూ బాక్సులలో చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి నేను సోప్ బార్స్ తీసుకున్నాను కదండి. ఇవి సోప్స్ తయారు చేసుకోవడానికి మనం తయారు చేసుకునే బాక్సెస్లు అండి. ఇవి మౌల్డ్స్, సోప్ మౌల్డ్స్ అండి. సోప్ తయారు చేసుకోవడానికి మనం అవి తీసుకున్నాను. 4 వస్తాయి అందులో. మనం ఇంట్లోనే న్యాచురల్గా సోప్స్ తయారు చేసుకోవచ్చు, దానికోసమని అవి తీసుకున్నాను నేను. అన్నీ ఇంట్లోకి అండి. నేను ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటాయో ఏంటా అని చూసి చిన్నవి పెట్టుకున్నాను, పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఇవి వచ్చేసి గరిటెలు అండి, 5 గరిటెలు ప్యాక్. ఒకటి వచ్చేసి రైస్కి, సాంబార్కి, ఒకటి ఏమన్నా దేవుకోవడానికి ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు తీసుకోవడానికి, అలాగా 5 వచ్చినాయి. ఒకటి దోశలకి, ఇలాగా 5 గరిటెలు వచ్చినాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా తక్కువే, 200 లోపే పడిందండి. 200, 150 కూడా పడిందో లేదో, అంత తక్కువ పడినాయి గరిటెలు. 5 గరిటెలు బాగా స్ట్రాంగ్గా గట్టిగానే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. బ్యాంగిల్స్ అండి. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, 2 బ్యాంగిల్స్ సెట్. సూపర్గా ఉన్నాయండి ఇవైతే బ్యాంగిల్స్. నాకైతే సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి. 2, 4 పెడితే 2 వచ్చాయి. కానీ మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఉంది, మనకు రిటర్న్ ఉంది, ఎక్స్చేంజ్ ఉందండి. మనకు ఏదన్నా నచ్చకపోయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా, చాలా బాగున్నాయండి. స్టోన్ బ్యాంగిల్స్. కొంచెం సైజ్ వచ్చేసి చిన్న సైజ్ వచ్చినాయి.
ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ ఐటెం ఏంటో చూసేద్దాం. మీషో వరకు అయితే ఓకే అండి. ప్రోడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి, కాస్ట్ తక్కువ, క్వాలిటీ కూడా ఓకే, బాగున్నాయి. ఇది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ కోసం పెట్టుకున్నానండి. సూపర్గా ఉందండి. ఇదైతే నాకైతే చాలా నచ్చింది. ఇది డెకరేషన్కి మధ్యలో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి మనం దీపాలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగ పెట్టుకోవచ్చు. అన్నిటిల్లో ఇలా దీపాలు వేసుకోవచ్చు అండి, దీపాలు పెట్టుకోవచ్చు. క్వాలిటీ బాగుంది. ఇది ఐటెం కూడా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా నచ్చిందండి, చాలా బాగుంది. మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ, ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి చాలా సింపుల్గా అవసరమైనవి కొంచెం చూసి పెట్టుకున్నానండి. ఇంకా ఓకే, పెట్టుకోవచ్చు. మీషోలో ప్రోడక్ట్స్ ఏమంతా నాట్ బ్యాడ్ కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి గిన్నెలండి. ఇంట్లోకి నేను ఇవి వచ్చేసి మనం ఏదైనా చపాతి పిండి కలుపుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా మిల్క్ కాసుకోవడానికి కానీ, ఇంకేదైనా కేక్ బేక్ చేసుకోవడానికి, కలుపుకోవడానికి, కేక్ పిండి కలుపుకోవడానికి, ఇలాగ దేనికైనా చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా బాగా పెద్దగా ఉన్నాయి. సెట్ అండి. ఇవి 4 గిన్నెలు, 4 గిన్నెలు, ఒకే సైజు 4 గిన్నెలు. క్వాలిటీ బాగుంది. గిన్నెలు కూడా మంచిగా హైట్ బాగుంది, లోపలికి ఉన్నాయి. పూరి పిండి కలుపుకోవచ్చు, చపాతీ పిండి కలుపుకోవచ్చు, అందులో పాలు కాసుకోవచ్చు. వాటర్, పిల్లలకి వాటర్ కాయడానికైనా బాగుంటాయి. మనం బాయిలింగ్ వాటర్ తాగడానికి, వాటర్ కాయడానికి, దేనికైనా చాలా బాగున్నాయండి గిన్నెలు కూడా. నేను పెట్టిన ఐటమ్స్లో అయితే అన్నీ బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఏవి అంటూ తీసేసే ఐటమ్స్ అయితే ఏమీ లేవండి. అన్ని ప్రోడక్ట్స్ అన్నీ మన ప్రైస్కి తగ్గట్టు ఉన్నాయి అందులో. అసలు క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి వచ్చేసి స్పూన్స్ అండి. నేను 2 డజన్స్ పెట్టాను స్పూన్స్. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి స్పూన్స్ కూడా. 2 డజన్లు. ఇవి వచ్చేసి 130 140 ఉన్నాయండి 2 డజన్లు కూడా. అయినా స్పూన్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి, అన్ని స్పూన్లు మళ్ళీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ వచ్చినాయి పర్ఫెక్ట్గా. ఇంకా రావడం కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి. మనకు స్పూన్లు అయితే పిల్లలు పడేస్తూ ఉంటారు, స్కూల్కి తీసుకెళ్తూ పడేస్తూ ఉంటారు. ఇలా ఒక్కసారి 2 డజన్స్ పెట్టుకుంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్టాండ్ అండి. మనం స్టవ్ పక్కన సాల్ట్ కానీ, పచ్చళ్ళు కానీ, నూనె క్యాను, రోజు డైలీ వేసుకునే డబ్బాలు కబోర్డ్లలో పెట్టుకోవాలంటే తీసేటప్పుడు కష్టం అవుతుంది కదండి. ఇలా స్టాండ్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టాండ్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది. మనం స్టవ్ పక్కన అన్ని కింద పెట్టుకుంటే జిడ్డుగా ఉంటాయి, అలా జిడ్డు లేకుండా ఇలా స్టాండ్లో పెట్టుకుంటే మనకు ఉండడం కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. చాలా బాగుంది. ఇవేనండి అన్ని ఐటమ్స్. నేను అన్ని ఫస్ట్ టైం కాబట్టి కొన్ని పెట్టుకున్నాను. చాలా బెటర్ అండి. మీషోలో పెట్టుకోవచ్చు, మనం ఏది పెట్టుకున్నా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇవి అయితే చెప్పగలను నేను. ఏది కూడా తీసేసి అంత బాగా ఏం లేదు. ప్రైస్కి తగ్గట్టు కూడా క్వాలిటీ ఉంది. ప్రోడక్ట్స్ కూడా చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. మనకు అన్నీ బాగున్నాయి. ట్రేలు కానీ, ఫ్రిడ్జ్లోకి ఇలా మనం ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకున్నామంటే మనకు కనపడుతూ ఏ డబ్బాలో ఏముందని ఈజీగా కనపడుతూ ఉంటుందండి. అన్నీ చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి అంటే పెట్టుకోవచ్చండి. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అన్ని క్వాలిటీ బాగున్నాయి. నేను ఇంకా బాగుంటాయో లేదో అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే పెట్టుకున్నానండి. సూపర్గా ఉన్నాయి. పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పూజా సామాగ్రి, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాన్లు కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర.
మీషోలో చాలా దొరుకుతున్నాయి. ఇదైతే చూడండి, ఇదైతే చాలా పెద్దగా ఉందండి. మనకు వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ ఏదన్నా మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినప్పుడు కానీ సత్యనారాయణ వ్రతం అయినప్పుడు కానీ ఇలా వెనుక బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. క్లాత్ కూడా చాలా బాగుంది, దళసరిగా లేకుండా బాగా మందంగా ఉందండి. చాలా పల్చగా ఇలా లేకుండా చాలా థిక్నెస్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంతేనండి, నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ వెరీ గుడ్, చాలా బాగున్నాయండి. మీలో ఎవరికైనా కావాలంటే నాకు ఇది వచ్చేసి లాస్ట్ ఇది ఐటెం చూపించడం మర్చిపోయానండి. మనకు ట్యాప్లు ఉంటాయి కదా, మనం ఇలా తిప్పితే మనకు తడుస్తూ ఉంటుంది, ఎక్కువ ఇట్లా ముందుకు వస్తే పడుతుంది. అలాంటప్పుడు ఇది ట్యాప్కి పెట్టుకుంటే మనం మీద పడకుండా, మనం గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు పడిపోకుండా ఉంటాయండి. సూపర్.